ఒకసారి ఒక భక్తుడు స్వామివారిని కొన్ని కోరికలు అడుగుదామని ఒక కాగితంపై రాసుకుని వెళ్ళాడు. ఆయన స్వామివారి దర్శనం కోసం లోపలికి వెళ్ళగా స్వామివారు నవ్వుతూ, "ఏంటి నాన్న, చాలా అడుగుదామని కాగితంపై రాసుకుని వచ్చినట్టున్నారు? కరెక్ట్గా 12 రాసుకున్నారు. మీరు రాసుకున్న వాటిలో 9వది మాత్రం మీరు అనుకున్న విధంగా నెరవేరుతుంది. త్వరలో మీరు ఇల్లు మారుస్తారు" అని అనగానే వెంటనే ఆ భక్తుడు కాగితాన్ని తీసి చూడగా తను రాసుకున్న 9వ పాయింట్ కరెక్ట్గా అదే ఉంది. స్వామివారు చెప్పినట్టే ఆ కాగితంలో కరెక్ట్గా 12 కోరికలు ఉన్నాయి. భక్తుడి గుండె ఆనందం, ఆశ్చర్యంతో నిండిపోయింది. తను రాసుకున్న 9వ కోరిక అంటే కొత్త ఇంటికి మారాలనే కల స్వామివారు అడగకముందే, కాగితం చూడకముందే తెలుసుకొని తీరుతుందని అనుగ్రహించారు. ఇది కేవలం ఒక వరాన్ని ప్రకటించడం కాదు, ఇది స్వామివారి అనంతమైన కరుణకు, సర్వజ్ఞాతకు నిదర్శనం. మనం చిన్న చిన్న ఆశలు, లెక్కలు వేసుకొని ఒక కాగితంపై మన కోరికలను రాసుకోవచ్చు. మన దృష్టి కేవలం మనం కోరుకునే వాటిపైనే ఉంటుంది. కానీ స్వామివారికి మనం రాసుకున్న కాగితంలోని అక్షరాలు, వాటి సంఖ్య, వాటిలో ఏది మనకు తక్షణ అవసరమో, ఏది మనకు నిజమైన శుభాన్నిస్తుందో అన్నీ తెలుసు. మనకు ఏదో కావాలని అడిగే కంటే మనకు ఏమి కావాలో ముందే తెలిసిన దైవం మనకు తోడుగా ఉన్నారు అనే నిశ్చయమే అత్యంత హృదయాన్ని కదిలించే సత్యం.